కొన్నేళ్ల క్రితం ఒక అడవిలో ఒక స్వార్థపు మోసపు నక్క ఉండేది. అది ఎప్పుడూ ఏదో ఒక మోసం చేస్తూనే ఉండేది. అందుకే ఇతర జంతువులు దాన్ని నమ్మేవి కావు. దానితో ఎవరూ స్నేహం కూడా చేసేవారు కాదు. కొన్నాళ్ల తర్వాత ఏ మిత్రుడు లేని కారణంగా నక్క అడవి పక్కన ఉన్న కొండపై ఒక గుహలోకి వెళ్లి ఉండసాగింది. ఒకసారి ప్రపంచపు చల్లని ప్రదేశం నుండి ఒక కొంగ వచ్చింది. నక్కకి చాలా సంతోషంగా ఉంది. చివరికి తనకొక మిత్రుడు దొరికినందుకు వెంటనే ఆ కొంగ దగ్గరకు వెళ్ళింది. నా ప్రియ కొంగ, నీకు స్వాగతం. నువ్వు నాతో స్నేహం చేస్తావా? తప్పకుండా, కానీ నువ్వు చాలా స్వార్థపరుడివి. నిన్ను ఎలా నమ్మను? తప్పకుండా నమ్మచ్చు. నాకు మిత్రులు ఎవరూ లేరు, కానీ నువ్వు నాకు మంచి స్నేహితుడు అవుతావనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఒంటరిగా భోజనం చేస్తుండగా ఒక గంతులో నక్క తన కొత్త పొరుగు ఉన్న కొంగ ఇంటికి వెళ్లి డిన్నర్కి ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి కొంగ సంతోషంగా నక్క ఇంటికి వెళ్ళింది. నక్క సూప్ పెట్టింది. అది ఎంతో రుచికరంగా ఉంది. సువాసనలతో ఉన్న పదార్థాలతో టేబుల్పై సర్ది పెద్ద కప్పులో సూపుని వడ్డించింది. కొంగ టేబుల్పై కూర్చుంది. నక్క కొంగ పక్కనే కూర్చుంది. మొహమాట పడకుండా భోంచేయి. నీకు ఈ సూప్ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నక్క సూప్ని ఆనందిస్తోంది. కానీ ఇంత పెద్ద కప్పులో సూప్ ఎలా తాగాలో ఆ కొంగకి తెలియడం లేదు. నిజానికి తన ముక్కుని కప్పులో వేసి తాగగలదు, కానీ కేవలం 1 లేదా 2 మెతుకులు మాత్రమే వస్తాయి. కొంగ 2 మెతుకులు తినేటప్పటికీ నక్క తన మొత్తం భోజనం పూర్తి చేసేసింది. ఇదంతా చూసిన నక్క బాధపడలేదు. కొంగకు కాస్త కోపం కూడా వచ్చింది, కానీ అతిథి కనుక మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడిక నేను వెడతాను. డిన్నర్కి పిలిచినందుకు ధన్యవాదాలు. కానీ నువ్వు పూర్తిగా తినలేదే. నీకు నచ్చలేదా? మరేం పర్వాలేదు, నీ వంతు కూడా నేనే తినేస్తాలే. కొంగ బయలుదేరబోతోంది. అప్పటికి నక్క మిగిలిన సూప్ని భోజనాన్ని కూడా తినడం మొదలుపెట్టింది. కొంగ ఉదాసీనంగా ఇంటికి వచ్చింది. రాత్రంతా నిద్ర పట్టలేదు, ఎందుకంటే అది ఆకలితో ఉంది. మిత్రుడిపై కూడా చాలా కోపంగా ఉంది. మన ఇద్దరం విభిన్న రకాల జంతువులమే అయినా నక్కకి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఎలా? కొంచెంసేపు ఆలోచించిన తర్వాత కొంగకు ఒక ఆలోచన కలిగింది. ఆ నక్కకి ఒక గుణపాఠం నేర్పించాలి. మర్నాటి ఉదయం అది మిత్రుణ్ణి డిన్నర్కి పిలిచింది. నక్క ఆహ్వానానికి సంతోషించింది. చాలా చాలా ధన్యవాదాలు. మనం మిత్రులు అయినందుకు సంతోషంగా ఉంది. వంట చేసిన తర్వాత కొంగ పొడవైన సన్నటి బాటిల్ని తన కోసం, తన మిత్రుడికి కోసం కూడా సిద్ధం చేసి బల్లపై పెట్టింది. కొంగ అన్నం వండింది, టేబుల్పై అలంకరించింది. అది నీటిని కూడా పొడవైన చిన్న నోరున్న బాటిల్లో పెట్టింది. కొంతసేపటికి నక్క వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉంది మిత్రమా, పద కూర్చొని భోజనం మొదలు పెడదాం. ఇద్దరు మిత్రులు టేబుల్పై కూర్చున్నారు. భోజనాన్ని ఆనందించు. నక్క చిన్న నోరున్న బాటిల్లో భోజనం తినడానికి ప్రయత్నించింది, కానీ అవ్వలేదు. అది నీరు కూడా తాగలేకపోయింది. ఇక రెండో వైపున కొంగ తన పొడవైన ముక్కుతో భోజనాన్ని ఆనందిస్తోంది. నక్క అన్నం తినడానికి గోళ్లని ఉపయోగించడానికి ప్రయత్నించింది. అప్పటికే కొంగ తన భోజనం తినడం పూర్తి చేసేసింది. నక్క ఇబ్బంది పడడం చూసి అడిగింది, నా ప్రియమిత్రమా, నువ్వు ఏమీ తినడం లేదే? నీకు నచ్చడం లేదా? ఒకవేళ నేను తినగలిగితే బహుశా నాకు నచ్చేదేమో. ఈ బాటిల్ నా కోసం కాదు. నువ్వు నీ పొడవైన ముక్కుతో సులువుగా తినగలవు, కానీ నా నోటితో ఇది సాధ్యం కాదు. కొంగ ఈ జవాబుని ఆశించింది. ఓ నా ప్రియమిత్రమా, నీకు గుర్తుందా, నేను కూడా ఆకలితోనే ఉండిపోయిన రాత్రి? ఎందుకంటే నువ్వు ఏ కప్పుని వాడతావో అది నాకు ఉపయోగకరమైంది కాదు. ఉన్నట్టుండి నక్కకు తన తప్పు తెలిసింది. అది నిజంగానే బాధపడింది. అది ఆ పెద్ద కప్పుని తన మిత్రుడి ఎదురుగా ఉంచింది.
నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేనిది ఆలోచించనే లేదు నువ్వు ఈ కప్పులో ఆహారం తినలేవు అని. మరి ఏం పర్వాలేదు మిత్రమా, కనీసం ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. మనం ఒకరిని ఒకరం మన తేడాలు గుర్తించాలి. ఆ తర్వాత కొంగ పెద్ద ప్లేట్ తీసుకుని అందులో నక్కకు సులువుగా తినేలాగా అందులో చక్కగా వడ్డించింది. ఇక నక్క ఆనందంగా భోజనం పూర్తి చేసింది. బయలుదేరే సమయం వచ్చేసింది. నక్కకు ఒక ఆలోచన వచ్చింది. హే కొంగ, నువ్వు ఈ బాటిల్స్ లో ఒకటి నన్ను తీసుకెళ్ళని. దాంతో నువ్వు మా ఇంటికి ఎప్పుడు భోజనానికి వచ్చినా నువ్వు నీ పొడివాటి ముక్కతో సులువుగా తినేలా నేను ఏర్పాటు చేస్తాను. అందరూ నేను ఏ కారణం లేకుండానే స్వార్థి కపటి అని అనరు. ఒకవేళ నీకున్న తెలివితేటల్ని మంచి పనులు చేస్తే నీ మిత్రులు ఎంతో సంతోషంగా ఉంటారు. నక్క కొంగ ఎంతో సంతోషంగా నవ్వుకున్నారు. నెలలు గడిచిపోయాయి. వేసవి కాలం మొదలైంది. ఇక అక్కడి నుంచి బయలుదేరే ముందు కొంగ తన మిత్రుడికి సెలవు చెప్పడానికి వచ్చింది. ఒంటరి కావడంతో నక్క మళ్ళీ అడవికి వెనక్కి వచ్చింది. కానీ అది కొంగ చెప్పిన మాటల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ తర్వాత ఎప్పుడూ స్వార్థంతో ఉండలేదు. ఇతర జంతువులతో స్నేహంగా ఉండసాగింది.